టూన్ బెల్స్. ఒక అడవిలో రాము అనే ఒక ఏనుగు ఉండేది. అది చాలా అల్లరి చేస్తూ అన్నింటినీ ఇబ్బంది పెడుతూ ఉండేది. చెట్లని పడేయడం అంటే దానికి చాలా సరదాగా ఉండేది. ముఖ్యంగా పక్షులు గూడు పెట్టుకున్న చెట్లను పడేయడం అంటే ఇష్టపడేది. అరే రాము ఏనుగు, నా గూడు కదులుతోంది. ఆగు, లేదంటే కింద పడిపోతుంది. నన్ను ఆపకు, నేను చెట్టును పడేస్తున్నాను. నీ గూడుకి నాకు ఎటువంటి సంబంధము లేదు. రాము ఏనుగు వరుసగా చెట్లను గుద్దుతూ ఉంది. అప్పుడే టీను గూడు కింద పడిపోయింది. తను నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. పాపం టీను పిచ్చుక ఏడుస్తూ ఉంది. ఇలా తను అడవిలో ఉన్న ఎన్నో వేల పక్షుల గూళ్లను పడేసింది. అదే అడవిలో ఒక అవిటి చిలుక కూడా ఉండేది. తనకి ఏ గూడు లేదు. కాలు కాకి తన దగ్గరకు వచ్చి ఇలా అంది. మిట్టు, ఎలా ఉన్నావు నువ్వు? నేను చాలా బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. ఇంకా ఏంటి, ఈ చెట్టు పైన నువ్వేం చేస్తున్నావు? నేను ఈ చెట్టు పైన ఒక గూడు కట్టుకుందామని ఆలోచిస్తున్నాను. కాని నేను అవిటివాణ్ణి కదా, ఇంత పైన గూడు ఎలా కట్టుకోగలను? నువ్వు వచ్చి మంచి పని చేశావు. మిత్రమా, పద, గూడు కట్టడంలో నాకు కాస్త సహాయం చెయ్యి. అది నిజానికి నేను ఈరోజు ఆడకాకిని కలవడానికి వెళ్ళాలి. ఒకవేళ వెళ్ళలేదంటే తను నా మీద అలుగుతుంది. అరే కానీ... తన మాట పూర్తిగా వినకుండానే తను మధ్యలోనే ఎగిరిపోయింది. అయ్యో దేవుడా, నువ్వు నన్ను అవిటివాడిగా ఎందుకు పుట్టించావు? ఇప్పుడు నేను ఒక్కడనే గూడు కట్టాలంటే కొన్ని నెలల సమయం పడుతుంది. మిట్టు కాసేపు బాధపడింది. కాని మళ్లీ ధైర్యం తెచ్చుకుని పని మొదలుపెట్టింది. తను నెమ్మదిగా చెట్ల నుండి పుల్లలను పోగు చేయటం మొదలుపెట్టింది. అలా చేయడానికి దాదాపు 25 రోజులు పట్టాయి. ఒక నెల రోజులు కష్టపడ్డ తర్వాత తన గూడు కట్టుకోవడం పూర్తయింది. చివరికి దేవుడి దయ వల్ల నేను నా గూడు కట్టుకోగలిగాను. తన గూడులో కూర్చుని విశ్రాంతి తీసుకుంటుంది. తన మొహంలో ఏదో తెలియని ఆనందం కనిపించింది. నెమ్మదిగా కొన్ని పక్షులు అలాగే జంతువులు తన దగ్గరకు వచ్చాయి. బామిట్టు, నువ్వు నిరూపించేశావు, సమస్య ఎంత పెద్దదైనా సరే మనం దాన్ని ధైర్యంగా కష్టపడితే ఎంత అసాధ్యమైన పనైనా సరే మనం సాధించగలము. ఇలా పక్షులు జంతువులు అన్నీ తనని పొగడడం మొదలుపెట్టాయి. సాయంత్రంలోపు అన్నీ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయాయి. మిట్టు కూడా నిద్రపోయింది. పొద్దున్నే ఏదో విచిత్రమైన శబ్దం రావడంతో మిట్టుకి మెలకు వచ్చింది. అరే, ఏంటి ఇలా జరుగుతోంది? బహుశా భూకంపం వచ్చిందా ఏంటి? తను గూడు నుండి బయటకొచ్చి చూస్తే రాము ఏనుగు చెట్టుని గుద్దుతూ ఉంది. రాము ఏనుగు, ఈ చెట్టు మీద నా గూడు ఉంది. ఆగు, లేదంటే అది పడిపోతుంది. అరే, కావాలంటే వేరే చెట్టు మీద గూడు కట్టుకో, కాని నేను మాత్రం ఆగను. నేను ఎలాగైనా ఈ చెట్టును పడగొట్టి తీరుతాను. చుట్టుపక్కల జంతువులన్నీ జమయ్యాయి. అప్పుడే చెట్టుతో పాటు మిట్టు గూడు కూడా కింద పడి చెల్లాచెదురైపోయింది. అది చూసి మిట్టుకి బాధ కలిగింది. నువ్వొక దుష్టుడివి రాము ఏనుగు. నేను ఒక అవిటి చిలుకని. నేనొక నెలపాటు పగలు రాత్రి కష్టపడి ఈ గూడు కట్టుకున్నాను. కాని నువ్వు నా మాట వినకుండా దీన్ని పడగొట్టేశావు. అరే అరే, ఇంకా చాలు, ఆపు. నేను ఈ అడవిలో ఉన్న పక్షులన్నిటికీ చెబుతాను, మీ గూళ్ళని బలంగా కట్టుకోండి అని. అప్పుడు అవి చెట్టు కింద పడేసినప్పుడు పగలవు. అలాగే మీరు వాటిని సరైన చోటుకి తీసుకెళ్లొచ్చు. ఒకవేళ మీరు ఇలానే బలహీనమైన గూళ్ళు కట్టుకుంటే నేను చెట్లు పడేసినప్పుడు మీ గూళ్ళు కింద పడి పగిలిపోవడం మీకు చూడక తప్పదు. ఆ రోజు తర్వాత 2 రోజుల వరకు మిట్టు ఎవ్వరికీ కనిపించలేదు. ఒకరోజు సోను పావురం అడవిలో గోల చేసింది. మిట్టు దెయ్యంలా మారిపోయాడు. తన ఆత్మ ఇక్కడే తిరుగుతుంది. జంతువులన్నీ జాగ్రత్తగా ఉండండి. నెమ్మదిగా ఈ విషయం అడవి మొత్తం తెలిసిపోయింది. విషయం రాము ఏనుగు వరకు కూడా చేరింది. మిట్టు ఎక్కడికో పారిపోయాడు, కాని ఈ పిచ్చోడు కావాలనే తన ఆత్మ తిరుగుతుందని పుకారు పుట్టిస్తున్నాడు. అది విని నేను భయపడతానని. మరుసటి రోజు రాము ఏనుగు చెరువు దగ్గర ఉన్న తోటకు వెళ్ళింది. అక్కడ చాలా జంతువులు ఇంకా పక్షులు కనిపించాయి. అరే, ఇక్కడ కూడా సన్నగా ఉన్న చెట్లున్నాయి. వీటిని పడేయడంలో ఆనందం ఉండదు.
ఇక నుండైనా చెట్లని పాడేయడం ఆపు రాము ఏనుగు, లేదంటే మిట్టు యొక్క ఆత్మ నిన్ను ప్రాణాలతో వదలదు. మిట్టు ఆత్మనా, మిట్టు ఆత్మనా. అలా అంటూ రాము ఏనుగు గోరింక గూడు ఉండే చెట్టుని పడేయడం మొదలుపెట్టింది. పడిపో, పడిపో. అరే రాము ఏనుగు, నా గూడున చెట్టును ఎందుకు పాడేస్తున్నావు? నువ్వే అన్నావు కదా మిట్టు యొక్క ఆత్మ వస్తుందని, మరి పిలువు మిట్టు యొక్క ఆత్మని. అలా అని తను చెట్టుని గుద్దుతూనే ఉంది. రాము ఏనుగు ఆగు! ఈ శబ్దం ఎక్కడి నుండి వస్తుంది? అప్పుడే అందరికీ ఆ చెట్టు పైన మిట్టు కనిపించింది. నువ్వు చేసే ఈ దుర్మార్గం వల్లే నా గూడు పడిపోయింది. ఆ బాధతో నేను చనిపోయాను. నువ్వు ఆపకపోతే ఇప్పుడే ఇక్కడే నీ దుర్మార్గానికి నేను నీకు శిక్ష విధిస్తాను. హహహహ. ఓహో, అంటే నువ్వు చనిపోయావా? ఇప్పుడు నా ముందు ఉండేది నీ ఆత్మనా? అలాగే, నువ్వు ఆత్మవి అయితే నాకు గుణపాఠం నేర్పించు. మరి ఎందుకు బతిమిలాడుతున్నావు? సరే, ఇప్పుడు చూడు. తను అలా అన్న వెంటనే రాము ఏనుగు గాల్లోకి పైకి లేచింది. అయ్యో దేవుడా, నేను పైకెందుకు ఇలా వెళ్తున్నాను? ఇది చూసి అన్నీ ఆశ్చర్యపోయాయి. రాము ఏనుగు ఎగురుకుంటూ వెళ్లి పక్కనే ఉన్న చెరువు పైకి వెళ్లి ఆగింది. ఇప్పుడు నేను నిన్ను నీటిలో పడేస్తాను. అందులో మునిగి నువ్వు చనిపోతావు. అరే వద్దు మిట్టు, నన్ను క్షమించు మిట్టు, క్షమించు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నీ గూడు పగలగొట్టి నీకు ఇల్లు లేకుండా చేశాను. నేను నిన్నెందుకు వదిలిపెట్టాలి? ఇంక నువ్వు చావక తప్పదు. నేను నీ ప్రాణాలు తీసుకురాలేను, కానీ మాటిస్తున్నాను, ఎన్ని పక్షుల గుళ్ళు నా వల్లైతే పగిలిపోయాయో నేనందరికీ గూళ్ళను కట్టిస్తాను. అలాగే ఇంకెప్పుడు ఏ చెట్టును పడేయను. ప్లీజ్ నన్ను వదిలిపెట్టు. ఆ మాట అనగానే రాము ఏనుగు నేల మీదకు వచ్చేసింది. వెళ్ళు, వెళ్ళి టీను పిచ్చుకకి మళ్ళీ నువ్వు కొత్త గూడు కట్టివ్వు. ఆహా, నేను ఇప్పుడే బయలుదేరతాను. అలా అని రాము ఏనుగు అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. నన్ను క్షమించు టీను, నేను నీ గూడుని పగలగొట్టాను కదా, దానికి బదులుగా నేను నీకు కొత్త గూడుని కట్టిస్తాను. ఈ మాట విని టీనుకి సంతోషం వేసింది. ఏనుగు పుల్లల్ని పోగు చేయడం మొదలుపెట్టింది. అరే మిట్టు, నువ్వు నిజంగానే చనిపోయావా? అరే లేదు లేదు, నేను బతికే ఉన్నాను. మరి నువ్వు ఆ రామోయేనుని గాలిలోకి ఎలా ఎగరేశావు? అలా చేసింది మిట్టు కాదు, నేనే చేశాను. నీలం దేవకన్య? గూడు పడిపోయిన తర్వాత మిట్టు ఏడుస్తుంటే అప్పుడు నేను తన దగ్గరికి వెళ్ళాను. అప్పుడు తను నాకు జరిగిందంతా చెప్పాడు. ఆ తర్వాత నేనొక ప్లాన్ వేశాను. దాని ప్రకారమే మేమిద్దరం కలిసి ఆ రాము ఏనుక్కి గుణపాఠం చెప్పాము. నువ్వు చాలా మంచి పని చేసావు నీలం దేవకన్య. ఆ మాట విని నీలం దేవకన్య మాయమైంది. అప్పుడే రాము ఏనుగు అక్కడికొచ్చింది. మిట్టు, నేను టీనుకి గూడు కట్టేశాను. ఇంకా నీకు గూడు కట్టడానికి వెళ్తున్నాను. దాని తరువాత కూడా పక్షులన్నిటికీ గూడు కట్టించేంత వరకు నేను ప్రశాంతంగా ఉండలేను. అలాగే, త్వరగా వెళ్ళు, లేదంటే. లేదు లేదు, ఇప్పుడే వెళ్తాను. అలా అని రాము ఏనుగు అక్కడి నుండి పారిపోయింది. అది చూసి జంతువులన్నీ గట్టిగా నవ్వుతూ మిట్టుని పొగడ్డం మొదలుపెట్టాయి. రాము ఏనుగు పక్షులన్నింటికీ గూడు కట్టించింది. మిట్టు బతికే ఉంది అన్న విషయం తనకి ఎప్పటికీ తెలియలేదు. ఒక అడవిలో ఒక మర్రి చెట్టు కింద మింకీ కొంగ మరియు టోనీ కొంగల జంట ఉండేది. రెండూ ఒకదానినొకటి చాలా ఇష్టపడేవి. ఒకరోజు మింకీ కొంగ 3 గుడ్లు పెట్టింది. ఆ దేవుడి దయవల్ల ఈరోజు నువ్వు మొదటిసారి గుడ్లు పెట్టావు మింకీ. త్వరలోనే మనం తల్లిదండ్రులం కాబోతున్నాం. దీని గురించి ఆలోచిస్తుంటే నాకు సంతోషంగా ఉంది. అక్కడే కాస్త దూరంలో ఒక నక్క తన గుహ నుండి వాటిని చూస్తుంది. అలాగే నాకు కూడా ఈ 3 గుడ్లని తింటే ఎంత బాగుంటుందో అని ఆలోచిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అప్పుడు ఎంత బాగుంటుందో కదా. అప్పుడే వాటి దగ్గరకు మోంటూ అనే బాతు వచ్చింది. అరే వా మింకీ, నువ్వు 3 గుడ్లు పెట్టావంటే నేను త్వరలోనే మామయ్యను కాబోతున్నాను. అవును మోంటూ అన్నయ్య, మీరు త్వరలోనే మావయ్య కాబోతున్నారు. ఇంకా ఏంటి విశేషాలు? ఎలా ఉన్నావు మోంటూ బాతు? నేను చాలా బాగున్నాను. చెరువుకి ఇంకో వైపున చాలా గోల్డెన్ ఫిషెస్ ఉన్నాయి. ఈ విషయం చెప్పడానికే వచ్చాను.
ఏమన్నావ్? గోల్డెన్ ఫిషా? అదైతే మా ఇద్దరి ఫేవరెట్ ఫిష్. పద, మేం కూడా వస్తాము. ఆ రెండూ తమ గుడ్లను అలాగే వదిలేసి బాతుతో కలిసి వెళ్ళిపోయాయి. అప్పుడే నక్కకి నోరూరి ఆ గుడ్ల దగ్గరకు చేరుకుంది. మనం తల్లిదండ్రులం కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా నేను మామని అవ్వబోతున్నందుకు చాలా సంతోషపడుతున్నాను. వచ్చారు పెద్ద తల్లిదండ్రి మామవ్వడానికి. ఇప్పటికిప్పుడే నేను వీటిని తినేసి వాళ్ళిద్దరి కలని పాడు చేయబోతున్నాను. అలా అని తను ఒక్కొక్కటిగా 2 గుడ్లను తినేసింది. అరే వా, ఎంత రుచికరంగా ఉన్నాయి ఈ గుడ్లు. నోటి రుచిని పెంచుతూ కడుపు నింపుతున్నాయి. ఆ తర్వాత తను 3వ గుడ్డును కూడా తినేసింది. వా, చాలా మజా వచ్చింది. ఈ రోజు వరకు ఎన్నో గుడ్లు తిన్నాను, కానీ ఈ కొంగ గుడ్లు మాత్రం ఎంత రుచికరంగా ఉన్నాయి. కాసేపటి తర్వాత మింకీ మరియు టోనీ కొంగ తిరిగి వచ్చి చూస్తే గూడు ఖాళీగా ఉంది. అయ్యో, ఏంటిది? నా గుడ్లు ఎవరు తీసుకున్నారు? చూస్తుంటే ఏదో దుష్ట జంతువు వాటిని తిన్నట్టుంది. అది చూసి మింకీ చాలా బాధపడింది. టోనీ మొహం కూడా చిన్నబోయింది. కాని దూరంగా ఉన్న నక్క మాత్రం చాలా సంతోషంగా కనిపించింది. రాత్రంతా ఆ రెండింటికి నిద్ర పట్టలేదు. చూస్తూ చూస్తూ తెల్లారింది. పదమింకి, వెళ్ళి ఏమైనా తిందాము. ఆ తర్వాత నువ్వు మళ్ళీ గుడ్లు పెట్టు. ఇంకా ఎన్ని రోజులు ఇలా బాధపడతావు? ఈసారి గుడ్లు పెట్టాక కూడా వాటిని ఎవరైనా తినేస్తే అప్పుడు నేను ఎలా తట్టుకోగలను చెప్పండి? తన మాట విని టోనీ ఏదో ఆలోచించింది. తన ముందున్న రాళ్లల్లో నుండి ఒక తెల్లటి రాయి తీసుకొచ్చింది. దాన్ని తెచ్చి గూటిలో పెట్టింది. మీరేం చేస్తున్నారు? నువ్వు చూస్తూ ఉండు మింకీ. తను మళ్ళీ వెళ్ళి ఇంకో తెల్లరాయి తీసుకొచ్చింది. దాన్ని కూడా గూటిలో పెట్టింది. ఈ 2 రాళ్ళు చూడ్డానికి గుడ్లులాగే ఉన్నాయి. ఇప్పుడు మనకు తెలిసిపోతుంది మన గుడ్లని ఎవరు తీసుకున్నారో అని. సరే, చూద్దాం ఏం జరుగుతుందో. ఆ 2 కాస్త ముందుకు వెళ్ళి ఒక చెట్టు వెనకాల దాక్కుని ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాయి. అప్పుడే నక్క నిద్ర లేచింది. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. కానీ ఇక్కడ ఎవ్వరు లేరు గుడ్ మార్నింగ్ విష్ చెప్పటానికి. అలా అంటూ తన చూపు గుడ్లపైన పడ్డ వెంటనే తన మొహం వెలిగిపోయింది. తను పరిగెత్తుకుంటూ అక్కడికి చేరుకుంది. అరే వా, ఈరోజు వీళ్ళిద్దరూ పొద్దు పొద్దున్నే నా కోసం గుడ్లు వదిలేసి వెళ్లారు. వీళ్ళు నా గురించి ఎంత ఆలోచిస్తున్నారో. అలా అని తను వెంటనే వాటిని నోట్లో పెట్టుకుంది. అయ్యో, ఆ! తన నోరు నొప్పి వచ్చి రాయిని నోట్లో నుంచి కింద పడేసింది. అయ్యో దేవుడా, ఇది రాయి. ఈ కొంగలు చాలా తెలివైనవనుకుంటా. ఏం కాదులే, ఈసారికి నేను జాగ్రత్తగా ఉంటాను. ప్రస్తుతానికి నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. అలా అని అది తన గుహలోకి తిరిగి వెళ్ళిపోయింది. దేవుడా, ఇదొక నక్క పని. మనం దానితో ఎలా పోటీ పడగలం? ఇక మనం తల్లిదండ్రులం కావాలనుకునే ఆశ వదులుకోవాల్సిందేనా? ఎవరైనా మనకన్నా బలంగా ఉన్న చెడ్డవాడైనంత మాత్రం మనం వాళ్ళని ఓడించలేము అనుకోకూడదు. మనం కాస్త బుర్ర పెట్టి ఆలోచించి తెలివిగా అడుగు వెయ్యాలి, అంతే. మింకీ కొంగకి తన మాటలు పెద్దగా అర్థం కాలేదు. కాని టోనీ కొంగ తప్పకుండా ఏదో ఆలోచించుంటుంది. మింకీ, నాతో పద. టోనీ కొంగ మింకీతో కలిసి ఒక గుహ దగ్గరకు చేరుకుంది. దాని బయట ఒక సింహం కూర్చుని ఉంది. షేర్ఖాన్, షేర్ఖాన్, మీ ప్రాణాలకి ప్రమాదం ఉంది. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అరే ఏంటి నువ్వు మాట్లాడేది? అయినా నా ప్రాణాలకి ఎవరి వల్ల ప్రమాదం ఉంటుంది? ఒక నక్క, అది చాలా ప్రమాదకరమైంది. అది ఇప్పటివరకు చాలా జంతువుల్ని చంపేసింది. ఇప్పుడేమో తను షేర్ఖాన్ని తన గుహలోకి వెళ్లి చంపుతాను అంటోంది. ఒక నక్క? ఈ మాట విని షేర్ఖాన్ ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండి తర్వాత గట్టిగా నవ్వి ఇలా అన్నాడు. అలాగే, తీసుకురండి తనని. నేను నా గుహ లోపల తన కోసం ఎదురు చూస్తాను. చూద్దాము ఎవరిని ఎవరు చంపుతారో. అలాగే షేర్ఖాన్, మేము రేపు తనని తీసుకొని వస్తాము. అలా అని ఆ 2 అక్కడి నుండి వెళ్ళిపోయాయి.
చాలా దూరం వెళ్ళిన తర్వాత మింకీ టోనీతో ఇలా అంది. మీరేం చేస్తున్నారు? షేర్ ఖాన్కి అబద్ధం ఎందుకు చెప్పారు? అసలు నాకేం అర్థం కావడం లేదు. ఆ నక్క యొక్క దురాశే తన బలహీనత కూడా. ఇప్పుడు మనము తన బలహీనతని వాడుకుందాము. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. అలా అని టోనీ కొంగ మింకీకి ఏం చెప్పిందో తెలీదు. రెండూ తమ గూటి దగ్గరకు చేరుకుని కామ్గా నిద్రపోయాయి. ఈ రోజు రాత్రి నేను నిద్రపోను. ఉదయాన్నే తన గుడ్లు పెడుతుంది కదా, వెళ్ళి వాటిని తిని ఆ తర్వాతే నిద్రపోతాను. అలా ఆలోచించి తను రాత్రంతా మెలకుగానే ఉంది. పొద్దున్నే కళ్ళు తెరిచిన వెంటనే మింకీ కొంగ గట్టిగా ఇలా అంటూ లేచింది. ఏమండి, వినండి, లేవండి, నేను గుడ్లు పెట్టాలి. అరే లేస్తున్నాను, ఎందుకలా అరుస్తున్నావు? ఇంతకి తనేమంటుంది? తను గుడ్లు పెట్టడానికి వెళ్ళాలా? కానీ మీరిచ్చిన ఐడియా చాలా బాగుంది. గుడ్లను గూట్లో కాకుండా గుహలో పెట్టమని చెప్పారు కదా. ఇప్పటి వరకు మనం ఆ గుహలో 9 గుడ్లను పెట్టాం కదా. ఇప్పుడింకా 2 గుడ్లు పెట్టి వస్తాను. ఓహో, అంటే ఇప్పుడు వీళ్ళు గుహ లోపల గుడ్లు పెట్టడం మొదలు పెట్టారన్నమాట. వాళ్ళు 9 గుడ్లు అని చెప్పినప్పటి నుండి నా నోట్లో నీరూరుతున్నాయి. ఈరోజు నాకు న్యూ ఇయర్ పార్టీ ఉంటుందనుకోండి. ఆ 2 అడవి వైపుకు బయలుదేరిన వెంటనే నక్క కూడా వాటి వెంట వెళ్ళింది. 2 సింహం ఉండే గుహ లోపలికి వెళ్ళాయి. వెంటనే నక్క కూడా లోపలికి వెళ్ళింది. అరే, ఇక్కడ చాలా చీకటిగా ఉంది. మీరెక్కడున్నారు? నాకు చాలా ఆకలిగా ఉంది. ఈరోజు నేను సంతృప్తిగా భోజనం చేస్తాను. హా. నక్క గొంతు వినపడిన వెంటనే షేర్ఖాన్ ముందుకు వచ్చాడు. తనని చూడగానే నక్కకి చాలా భయం వేసింది. ఓహో, అంటే ఇప్పుడు నువ్వు నన్ను తింటావా? అది కూడా సంతృప్తిగా. రా, నేను నీకు న్యూ ఇయర్ పార్టీ ఇస్తాను. అరే షేర్ఖాన్, నేను మిమ్మల్ని ఎలా తినగలను? నేనేదో... షేర్ఖాన్ తన మీదకు దూకి తన పీకని నోటితో పట్టుకున్నాడు. అది చూసి మింకీ ఇంకా టోనీ కొంగకి ప్రశాంతత కలిగింది. అవి తమ గూడు దగ్గరకు తిరిగి వెళ్ళాయి. మింకీ మళ్ళీ 3 గుడ్లు పెట్టింది. మీరు చెప్పింది నిజమే. బుర్రను సరిగ్గా ఉపయోగించి తెలివిగా ఆలోచిస్తే ఎంత పెద్ద సమస్యని అయినా పరిష్కరించుకోవచ్చు. కొద్ది రోజులకి గుడ్ల నుండి పిల్లలు బయటకు వచ్చాయి. తల్లిదండ్రులవ్వాలనే వాటి కోరిక నెరవేరింది.